వర్ష ఎపిసోడ్ 4 అయితే పర్లేదు, బాగుంది అనిపించింది. ఇక్కడ టాస్క్ ఏంటరా అంటే నవదీప్ గారు ఇచ్చింది. ఇక్కడ నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే దమ్ము శ్రీజ అన్నాడు. అమ్మాయిలో అబ్బాయిలో ఇంకా అబ్బాయి పేరు ఏదో ఉంది, నా పెద్దగా గుర్తులేదు. సో ఆయన పిలిచి ఏదో పర్సనల్ గా గ్రజ్ అయితే ఉందంట వాళ్ళిద్దరికి. సో పర్సనల్ గా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని పిలవండి అంటే సో సాయి కృష్ణ అని పిలిచారు అనమాట నవదీప్ గారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి హాఫ్ గుండు తీసుకోవాలి అండ్ అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్ కూడా అలానే ఉండాలి షో అంతా. కానీ సాయి కృష్ణ కొంచెం వెనకబడ్డాడు అనిపించింది. అంటే కావాలనే సో ట్రిమ్మర్ ముట్టుకోలేదనమాట ఈయన. ఎందుకంటే హాఫ్ గుండు అంటే ఆయన చూడడానికే అమాయకత్వం ఉన్నాడు పాపం. ఈయన పోయేలోపు ఆయన లాక్కుని హాఫ్ గుండు గీసేసుకున్నాడు అనమాట. పర్లేదు, ఎలాగలా బాగానే ఉన్నాడు. సగభాగం వాళ్ళ ఆవిడంట, సగభాగం ఆయన. మరి ఇది చూడడానికి కొంచెం స్క్రిప్ట్ అలాగా అనిపించింది నాకైతే. ఇక మన మాస్క్ బాన్ అయితే సో గోల్డెన్ చైర్లో అయితే కూర్చున్నాడు. టాప్ 7 అయ్యారు ఆయనతో కలిపి. సాయి కృష్ణకి సో చూద్దాం గుడ్ లక్ ఉందా లేదనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో టాటో వేయించుకోవాలి. ఈ మా ఏం పేరంటే ఊర్మిళను. సో ఇక్కడ శ్రీజ వచ్చింది మళ్ళీ. సో ఊర్మిళ శ్రీజ ఇద్దరు. సో ఎవరు టాటో వేయించుకుంటారు, నేను లూజర్ అని ఫోర్ హెడ్ మీద అని చెప్పిర్రు. ఊర్మిళ నేనైతే లూజర్ని కాదన్నది. సో నువ్వు లూజర్ అయిన తర్వాత నువ్వు వచ్చిన పని చేసుకోవాలి కాబట్టి ఈమె కొద్దిగా మోడల్ కదా ఎంతైనా టాటోలు గీటలు అంటే కొద్దిగా ఇదే అని సో ఆమె వేయించుకోలేదు. శ్రీజ నేను ఏం కాదు, నేను వేయించుకున్న 4 హెడ్ అండ్ ఏదైనా వేయించుకుంటా అన్నది. తర్వాత ఐ లవ్ బిగ్ బాస్ అని టాటో వేయించుకుంది. గోల్డెన్ చైర్లో పోయి కూర్చుంది. పర్లేదు, దమ్ము ఉందా అంటే డేర్ ఉంది అంతే అనిపించే నాకు. సో దాంట్లో పర్లేదు అనిపించింది. ఊర్మిళ కొంచెం వేయించుకుని ఉంటే బాగుండేదేమో. అండ్ ఎవరు కూడా లూజర్ అని 4 హెడ్ మీద రాయారు కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా పోయింది ఊర్మిళకి. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ అబ్బాయి. ఇక్కడ ఏంటంటే వెయిట్ అనమాట, ఫుడ్ తినాలి 10 మినిట్స్లో 1 kg పెరగాలి. చాలా టాలెంట్గా పవన్ కళ్యాణ్ అయితే మస్తు తిన్నాడు అనమాట. బర్గర్ కొంచెం వాటర్, బర్గర్ వాటర్ అలా ఒక బయట ఇది ఒక కొంచెం చేసిండు. అలా వెయిట్ అలా పెరిగాడు. ఆ అబ్బాయి అయితే తినలేకపోయింది అనిపించింది. ఎందుకంటే తినే టాలెంట్ కూడా ఉండాలి బేసిక్గా, ఈయనకి లేదనిపించింది అక్కడ. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గోల్డెన్ చైర్లో కూర్చున్నారు ఫైనల్గా. ఇంత పెట్టాల్సిన అవసరం లేదు అసలు, ఫస్టే సెలెక్ట్ చేస్తుంటే బాగుండేది కళ్యాణ్ గారిని, బట్ చేయలేదు. అబ్బు మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్స్ అనమాట. ఇక డాలీ ప్రియా గారు ఇద్దరి మీద బెలూన్స్ గేమ్ 3 రౌండ్స్ పెట్టిర్రు. ఆ 3 రౌండ్స్లో సో 2 రౌండ్లు ప్రియా గారు గెలిచారు, డాలీ ఒక్కసారి గెలిచింది. ఫిట్నెస్ అన్నారు కానీ ఏం అనిపించలేదు నాకు. ఓ చిన్న పోరాలు కూడా పగలగొడతారు అనమాట. కాకపోతే ఆ టాలెంట్ ఆ టెక్నిక్ మిస్ అయింది. ప్రియా గారు చాలా టెక్నిక్గా ప్లాన్ చేసుకుర్రు. అండ్ 3 సార్లు ఆమె ఇప్పుడు గోల్డెన్ చైర్లో ఆమె కూర్చున్నారు అనమాట. ఇంకా షాకిబ్ కల్కి ఇక్కడ ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరికి ఆయన బయటకు పంపించారు ఫస్ట్. దాని తర్వాత కలికి ఏమన్నారంటే మీ ఫ్రెండ్స్లో ఒకరికి ఫోన్ చేసి మీరు ఇంత అమౌంట్ అని చెప్పారు. రౌండ్ ఫిగర్ ఏం చెప్పలేదు, ఇంత అమౌంట్ అని చెప్పారు. ఈమె 90,000 అడిగేసింది అనమాట. 2 సార్లు వచ్చినాయి. ఈయన షాకిబ్ అయితే ఫస్ట్ 10,000 అడిగింది. తర్వాత వాళ్ళ చెల్లి నీ అకౌంట్లో ఎంత ఉంటే అంత వేసే ట్రాన్స్ఫర్ చేసి అన్నాడు. ఇక ఆమె 50,000 చేసింది. ఎంతైనా సరే 60, అక్కడేమో 90,000 డిఫరెన్స్ వస్తున్నాయి కదా. అక్కడ కలికి గారు గోల్డెన్ చైర్లో కూర్చున్నారు. ఇలా ఇవాళ జరిగింది. ఇక ఇక్కడ జరిగిన వాటిల్లో వాళ్ళు 9 కావాలి, 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో ఎవరు ఆ 9 గోల్డెన్ చైర్లో కూర్చునే వాళ్ళు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. ఈ వీడియో మొత్తం మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. నాకు మాత్రం దీంట్లో మస్తుగా బాగా నచ్చింది ఏదైతే సో హరీష్ గారిది. ఎందుకంటే ఆయన అసలు చెప్పగానే వెళ్ళి దెబ్బక లాక్కొని మరి గుండు తీసుకున్నాడు, హాఫ్ గుండు. అక్కడ మస్తు అనిపించింది. ఆయన దమ్ము శ్రీజకి ఎందుకో ఆ మాత్రం కామన్ సెన్స్ ఉందని సేఫ్ అయింది ఆ బిడ్డ అని అనిపించింది అనమాట. ఇక పవన్ కళ్యాణ్ గారి టెక్నిక్ చాలా బాగుంది. అయింది ఆ టెక్నిక్ ఉండాలి మనిషికి. అలాంటి టాలెంట్ లేకుండా ఉంటే కష్టం అనమాట. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ నా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ 3 ఎపిసోడ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ బై బై, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.